నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనతో పాటు దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి శ్రీజ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది, సో విద్యార్థులు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారా, మరి వాళ్ళు ఇంకేం ఆలోచిస్తా ఉన్నా కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం? ఒక స్టూడెంట్ యూత్ మూవ్మెంట్ విక్టరీ చూసి ఆనందంగా ఉంది. ఢిల్లీలో కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత ఏదైతే ఇన్ని రోజులుగా స్ట్రగుల్ చేస్తున్నారో వాళ్ళ వాయిస్ వినబడాలి గవర్నమెంట్కి అని, దాని ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఈ రెసిగ్నేషన్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. కానీ ప్రభుత్వం మొండిగా కూర్చున్నా కూడా విద్యార్థులు ఇంకా యునైటెడ్గా, ఇంకా కదలకుండా, మడమ తిప్పకుండా పోరాడారు. కాబట్టి ఇవాళ ఆయన రెసిగ్నేషన్ మా అందరికీ ఒక విక్టరీ. ఎందుకంటే అది ప్రూవ్ చేస్తుంది ఒకటే ఒక విషయం: విద్యార్థుల ఐక్యత ముందు, వాళ్ళ పట్టుదల ముందు ప్రభుత్వంకి లొంగాల్సి వచ్చింది. సో బీజేపీ ప్రభుత్వం భయపడింది అనుకోవచ్చా? ఎందుకంటే చిన్నగా ఢిల్లీలో మొదలైనటువంటి ప్రొటెస్ట్ వివిధ రాష్ట్రాలకు చేరుకుంది. వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున, ఢిల్లీలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో దానికి మించినటువంటి ప్రొటెస్టులు చేయడం వల్ల బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, పరిస్థితి చేయి దాటిపోయిందని భయపడారనుకోవచ్చా? క్లియర్గా అట్లాగే అనిపిస్తుంది. వాళ్ళు భయంలోనే రియాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. యాక్చువల్గా వాళ్ళు చేసిన వైలెన్స్ కూడా ఏదైతే ఉందో 20th జూలైలో ఢిల్లీలో కానీ తర్వాత బీహార్లో, మహారాష్ట్రలో, ప్రతి చోట అది కూడా వాళ్ళ భయాన్ని దాచుకోవడానికే. వాళ్ళు భయంలో ఒక రియాక్షన్లో వాళ్ళు డిసైడ్ చేసుకొని దీన్ని ఆపాలన్న ప్రయత్నంలో వాళ్ళు విద్యార్థులపై ఆ హింసను చేశారు. కానీ మనం చూసుకుంటే దాంతో ఒక్క విద్యార్థి కూడా భయపడలేదు. మీరు ఎన్ని వీడియోస్ చూసుకున్నా కూడా విద్యార్థులు అలాగే నుంచుని ఉన్నారా, లాఠీలను ఎదుర్కొంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో విద్యార్థుల పట్టుదల, వాళ్ళ స్ట్రెంగ్త్ ముందు ఇవాళ మనం చూడొచ్చు బీజేపీ గవర్నమెంట్ పూర్తిగా డిఫీట్ అయ్యింది. వాళ్ళు చేద్దాం అనుకున్న ప్రతిదీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈ స్టూడెంట్ మూవ్మెంట్ రేస్ చేసిన డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. అవి వాళ్ళు ఎంతవరకు చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ ట్రాక్ రికార్డ్ చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో. సో విద్యార్థులందరూ, యువత అందరూ చూస్తూ ఉండాలి వాళ్ళు నిజంగా ఎన్టీఏని ఎట్లా రీషఫుల్ చేస్తారని, ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎటువంటి పాలసీ డిసిషన్స్ తీసుకుంటారని, లేదా ఎఫ్ఐఆర్లు అన్నీ ప్రతి చోట ఏవైతే విద్యార్థులపై, ప్రొటెస్టర్లపై ఎఫ్ఐఆర్లు పడ్డాయో అవన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుంటారా లేదా అని, సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరి ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ వస్తుందా, ఈ బేసిక్లీ డిమాండ్స్ అన్నీ నిజంగా వాళ్ళు నెరవేరుస్తారా లేదా మనము నిరంతరం చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన వాదాలపై వెనక్కి వెళ్తారో మళ్ళీ మనం ఆ డిమాండ్స్ చేయడం అవసరం. పైగా ఇదొక మైల్ రాయి అనుకోండి మీరు ఈ మూవ్మెంట్లో. ఈ వచ్చిన విక్టరీ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో ఇంకా చొచ్చుబడిన అవినీతి కానీ, దాంట్లో ఉన్న అసమానత కానీ తీసేయడానికి అదొక పెద్ద పోరాటం. దానికోసం మనము తయారవ్వాలి. అందరికీ ఉచిత సమాన విద్య దక్కేంత వరకు మనం పోరాడాలి. లేదంటే మనము రైట్ టు ఎడ్యుకేషన్ అన్న ఫండమెంటల్ రైటే మీనింగ్లెస్ అయిపోతుంది కదా. అంటే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే ఆ డిమాండ్స్ ఏవైతే ప్రభుత్వం నెరవేర్చకపోతే మళ్ళీ యువత రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? అదేనండి చూడాలి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ డిమాండ్ చేయాల్సిందే కదా. మాకు ఇంకొక దారి మిగులుతుందా? మీరు ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్తే మీరు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని అడిగే హక్కు మాకు ఉంటుంది. సో ఆయా పార్టీలు, వేరు వేరు పార్టీలు ఇది మా యొక్క విజయం అంటూ కూడా చెప్పుకుంటా ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా ఇస్తారు? అది ఇర్రెలివెంట్ అండి. అది వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది క్లిక్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది సామాన్య విద్యార్థులు, యువత కలిసి పోరాడిన పోరాటం. వాళ్ళతోటి నిజంగా తోడు నిలబడింది మిగతా సామాన్య ప్రజలు, నాగరికులు, డెలివరీ వాళ్ళు, పేరెంట్స్, టీచర్స్, కామన్ సిటిజన్స్ ఎవరైతే వాళ్ళతో పాటు నిలబడ్డారు. విద్యార్థులు వాళ్ళ పట్టుదలతో ఏదైతే పోరాటం చేశారు, ఇది ఏ పార్టీ విజయం కాదు, వాళ్ళకి క్రెడిట్ పోదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ మించి వెళ్ళిపోయిందనమాట. ఏదన్నా పార్టీ ఏమైనా చేయాలనుకున్నా కూడా అక్కడ ఉన్న విద్యార్థులు డిసైడ్ చేశారు ఈ ప్రొటెస్ట్ ఆగదు, మీరు మాపై ఎంత దమనకాండ చేసినా కూడా మేము మళ్ళీ ప్రొటెస్ట్ సైడ్కి వెనక్కి వస్తాం, మీరు ఎక్కడైనా కూడా మమ్మల్ని ఆపాలని చూసినా కూడా మళ్ళీ ప్రొటెస్ట్ మొదలు పెడతాం అన్నది. సో అంటే ఎవరైతే విద్యార్థుల్ని యాంటీ నేషనలిస్ట్ అన్నారో, టెర్రరిస్ట్ మైండ్ సెట్ అన్నారో, అర్బన్ నక్సలైట్స్ అన్నారో, అదే విద్యార్థులతోటి కేంద్ర ప్రభుత్వం చర్చలకు దిగడాన్ని ఎట్లా చూడవచ్చు?
ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి అది వాళ్ళ టూల్ కిట్ కదా. ఏదన్నా ఉద్యమం, ఏదైనా ప్రజా ఉద్యమం, ఏదన్నా గవర్నమెంట్ క్రిటిసిజం వస్తే వెంటనే అది యాంటీ నేషనల్ అని, అర్బన్ నక్సల్ అని ఒక నింద మోపేసి మన చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించినా కూడా అది స్టిక్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు, మీరు ఎన్నిసార్లు ఒకటే కథ మళ్ళీ కట్టుకథ మళ్ళీ అల్లి చెప్తారు. పైగా ఈసారి సామాన్య విద్యార్థుల యువత భవిష్యత్తు గురించి ఎవరో పాకిస్తాన్ నుంచో ఎవరో అర్బన్ నక్సల్ వచ్చి చెప్పవసరం లేదు. మేమందరం అనుభవిస్తున్నాం, మాకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో విద్యా వ్యవస్థలో. సో వాళ్ళు బిల్డ్ చేయాలనుకున్న నేరేటివ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు గోధి మీడియాలో ఇది ఫండింగ్ అంటారు, అది ఫండింగ్ అంటారు, ఫారెన్ అంటారు, యాంటీ నేషనల్ అంటారు, ఇది అంటారు, టుక్డే గ్యాంగ్ అంటారు. మొన్న రిజైన్ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ లెటర్ మీరు చూసుకోండి, దాంట్లో కూడా ఆయన ఏమన్నాడు, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఈ మూవ్మెంట్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి, అందుకని నేను ఒక త్యాగంలాగా నా రెసిగ్నేషన్ ఇస్తున్నానని. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు అదే కథ అల్లడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దాన్ని ఎవరు దేకని కూడా దేకట్లేదు. ఎందుకంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందో మనందరికీ తెలుసు. కానీ మనం విజిలెంట్గా ఉండాలి. ఈ కట్టుకథ వంకర్ పెట్టుకొని వాళ్ళు ఇన్నోసెంట్ స్టూడెంట్స్ని, యూత్ని, ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళని నిరికించడానికి ప్రయత్నిస్తారా లేదా? వాళ్ళు ఒకవేళ ప్రయత్నిస్తే మనం దాన్ని అస్సలే జరగనివ్వకూడదు. సో ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోయింది అనుకోవచ్చా, లేకపోతే మరో రూపంతో మరో సమస్య పైన విద్యార్థులు మళ్ళీ పోరాటటువంటి అవకాశం ఉంటుంది? నాకు చూస్తుంటే అయితే నాకు అదే అనిపిస్తుందండి. సమస్యలు ఉన్నంతసేపు ప్రజల వల్ల గలం ఎత్తుతారు. ఇప్పుడు మన సమాజంలో విద్యా వ్యవస్థలో అవినీతి ఉన్నప్పుడు, అసమానత ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ గురించి విద్యార్థులు, యువత ఎప్పుడోకప్పుడు వాళ్ళ గలం ఎత్తాల్సిందే. మేము నమ్మేది ఏంటంటే ఈ ఉద్యమంలో, విద్యార్థి యువజన ఉద్యమంలో ఇదొక ఫేజ్. ఈ ఫేజ్లో ఈ సక్సెస్ని తీసుకొని ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠాలతోటి ఏదైతే మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎన్ఈపీ కానీ, లేదా అందరికీ ఫ్రీ ఈక్వల్ ఎడ్యుకేషన్ రాకపోవడం కానీ, విద్య యొక్క ప్రైవేటీకరణ కానీ, వీటన్నిటి మీద కూడా విద్యార్థులు పోరాడాల్సి వస్తుంది. ఇంకొక దారి లేదు. ఎందుకంటే మనం వదిలేస్తే ఆ విద్య ఇంకా తక్కువ మందికి దక్కుతుంది. సో చివరిగా నిన్న ఎప్పుడైతే ఆయన రిజైన్ చేసినటువంటి మూమెంట్ ఉందో, విద్యార్థులందరూ కూడా ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడ్డది. విద్యార్థులందరూ కూడా ఏడ్చుకుంటూ మేము అనుకున్నటువంటి పోరాటాలు, మేము తిన్నటువంటి లాఠీ దెబ్బలు, టియర్ గ్యాస్లకు ఒక ప్రతిఫలం దొరికిందనే విధంగా, ఒక గొప్ప విజయాన్ని అందుకున్నటువంటి విధంగా కూడా విద్యార్థులందరూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ మూమెంట్ మొత్తం ఎట్లా అనిపించింది? విద్యార్థి నాయకులుగా మీరు ఇక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా హైదరాబాద్లో మీరు లీడ్ చేశారు, ఎట్లా అనిపించింది మీకు? మాకు అనిపించింది ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే స్తబ్దత ఉందో ఒక పరిస్థితి, జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు, ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, లేదా వాళ్ళు అసలు ఇంత సీరియసే కాదు అని బాగా మీడియాలో కానీ ప్రతి చోట ఉంటుంది. కానీ గత నెల రోజులుగా మనం చూసింది ఏంటంటే, వాళ్ళు దేనికి భయం కూడా పడకుండా విద్యార్థులందరూ వాళ్ళ ఐక్యంగా పోరాడుతూ సాధించుకున్న విజయం అన్నమాట ఇది. సో దాన్ని చూసి పక్కా మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సెలబ్రేషన్తో పాటు విజిలెంట్గా ఉండాలి. అండ్ ముందు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మన కమిట్మెంట్ ఏదైతే ఉందో, సరైన విద్య మనందరికీ దక్కాలి అన్నది, ఆ కమిట్మెంట్ని మనం మర్చిపోకూడదు. ఇది దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ శ్రీజ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఉద్యమం ఉందో, ఉద్యమం ఆగదు. కొత్త సమస్యలపైన మళ్ళీ కొత్త పోరాటం ఉంటుంది. విద్యకు సంబంధించినటువంటి అంశంలో ఏ సమస్య వచ్చినా మళ్ళీ విద్యార్థులందరూ ఐక్యమవుతారు. జెన్జీ అంటే ఏదో తమ స్వార్థం కోసం, తన సెల్ఫిష్నెస్ కోసం అట్లా వెళ్ళిపోయేది కాదు, పట్టుబడితే సాధించే వరకు వదలరని కూడా శ్రీజ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. ఏదైతే విద్యార్థులు అనుకున్నటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో అతను రాజీనామా చేయాలి, అకౌంటబుల్గా ఉండాలనుకున్నారు. సో రాజీనామా చేసేంత వరకు కూడా పట్టు విడవని విక్రమార్కుల్లాగా వారు పోరాటం చేశారు. వారి పోరాటానికి ఫలితం దక్కిందంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పుడైతే రాజీనామా జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో మరి దేని మీద ఫోకస్ పెడతారు, కొత్త సమస్య ఏదైనా తెరపైకి తీసుకొస్తారా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్.